నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గిరిజనుల జీవన ప్రమాణాల పెంపే ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం. అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని హామీ. రఘురామ కేసులో నాటి సిఐడి ఏఎస్పీ విజయ్ పాల్ కు చుక్కెదురు. మధ్యంతర ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ. మంత్రి లోకేష్ ను కలిసిన అనంతపురం ఏఎస్పీ బాధితులు అప్పు చెల్లించకుండా వేధిస్తున్నారని ఆవేదన. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కసరత్తు ముమ్మరం. ఈ నెల 12న సీఎం నిర్ణయం వెల్లడిస్తారన్న మంత్రి మండిపల్లి. జూట్ మిల్ కార్మికులకు పరిహారం ఇవ్వాలని గుంటూరులో ధర్నా. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్న ఎమ్మెల్యే గల్లా మాధవి. ఢిల్లీ మద్యం కేసులో మనీష్ సిసోదియాకు బెయిల్. సుప్రీం తీర్పుతో సత్యం గెలిచిందంటూ ఆపు ట్వీట్. క్విట్ ఇండియా ఉద్యమకారులకు ప్రధాని నివాళులు. స్వాతంత్ర పోరాట గతిని పెంచారంటూ వీడియో పోస్ట్. 15 ఆగస్టుకు ముందు ఢిల్లీలో ఉగ్ర కుట్ర భగ్నం. ఆయుధాలతో పోలీసులకు చిక్కిన వాంటెడ్ ఉగ్రవాది రిజ్వాన్.